హాయ్ ఫ్రెండ్స్, మన యొక్క అప్డేట్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన యొక్క అప్డేట్స్ చూసే ముందు ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను. ముఖ్యంగా మన యొక్క ఛానల్లో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ అనేది ప్రాక్టీస్ చేయడం మామూలు ఈజీ కాదు, చాలా కష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే అది ప్రాపర్ డేటా అనేది ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ మంచి స్కోరింగ్ అనేది మీరు సాధించవచ్చు. ఈ అవకాశం మీకోసం మేము ప్రతిరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏదైతే ఉంటాయో కరెంట్ అఫైర్స్ నుంచి ఆ బిట్స్ ఓరియంటెడ్ విత్ ఎక్స్ప్లెనేషన్ తెలుగు మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోని ఎక్స్ప్లెనేషన్ తోటి మేము వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు మనం అప్లోడ్ చేసే అప్డేట్స్ కానీ ఫాలో అయినట్టయితే 100% మంచి స్కోరింగ్ అనేది చేయొచ్చు. ఎందుకంటే ఒకేసారి కరెంట్ అఫైర్స్ మంత్లీ చదవాలంటే అది ఎవరి వల్ల కాదు. అది మోర్ దెన్ నాలెడ్జ్ అనేది మన యొక్క గుర్తుంచుకోవడం కూడా చాలా కష్టం. కాబట్టి రోజువారీ అప్డేట్స్ అనేది తయారు చేసి మన యొక్క ఛానల్లోని ప్రతిరోజు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు రన్నింగ్ నోట్స్ కానీ మెయింటైన్ చేసి మేము చెప్పే అప్డేట్స్ రోజుగా నోట్స్ రాసుకున్నట్టయితే మీకు చాలా ఈజీగా కరెంట్ అఫైర్స్ నుంచి స్కోరింగ్ అనేది సాధించవచ్చు. అయితే ఈరోజు మన యొక్క అప్డేట్స్ అనేవి ఏంటనేది చూసినట్టయితే నేషనల్ డిఫెన్స్ అకాడమీ నేవల్ అకాడమీ ఎగ్జామ్ 2 సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. అసలు ఈ యొక్క ఎన్డిఏ అంటే ఏంటి? నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని చెప్పి అనడం జరుగుతుంది. ఈ యొక్క ఎన్డిఏ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వారి లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఎందుకంటే ఆఫ్టర్ ఇంటర్ తర్వాత ఈ యొక్క ఎన్డిఏ ఎగ్జామ్ అనేది యూపీఎస్ సంస్థ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది డిఫెన్స్ ఓరియంటెడ్ జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీకు స్టైఫండ్ అనేది మంత్లీ స్టైఫండ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎడ్యుకేషన్ ప్లస్ స్టైఫండ్ ప్లస్ జాబ్ ఈ మూడు కూడా వచ్చే అవకాశం ఏదైనా ఉందంటే కేవలం అదొక్క ఎన్డిఏ ఎగ్జామ్ వల్ల మాత్రమే. మిగతా ఏ ఎగ్జామ్స్ వల్ల కూడా అంత గ్రోత్ అనేది ఉండదు లైఫ్కి. కానీ ఇందులో మాత్రం మోర్ దెన్ గ్రోత్, మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. విత్ మీకేంటంటే మీరు చదువుతున్న టైం అప్పుడే మీకు ఒక మిలిటరీ స్కిల్కి సంబంధించిన ఎన్సీసీ సర్టిఫికేట్లు కానీ ఎన్సీసీ ట్రైనింగ్ కానీ ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. అప్లికేషన్ ప్రాసెస్ కానీ క్వాలిఫికేషన్ కానీ అదేవిధంగా ఏ విధంగా ఉంటుందనేది కూడా తెలుసుకుందాం ఇప్పుడు. అయితే మొదటగా ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే అప్లికేషన్కి వచ్చి చివరి తేదీ 17వ తారీఖు 6వ నెల 2025 చివరి తేదీ అని చెప్పడం జరిగింది. అంటే 17వ తారీఖు జూన్ 2025 వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మీకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా త్వరగా అప్లై చేయండి. ఎందుకంటే టైం దగ్గర పడిన తర్వాత మీకు సర్వర్ అనేది సరిగ్గా పనిచేయదు, అప్లికేషన్ చేద్దామన్నా సరే మీరు చేయలేరు. అదేవిధంగా ఇక్కడ ఫోర్త్ పాయింట్ చూసినట్టయితే పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్. మీరు కానీ ఈ యొక్క ఎగ్జామ్లోని ఓఎంఆర్ షీట్లోని కండక్ట్ చేస్తారు. ఓఎంఆర్ షీట్ అన్నప్పటికీ బబ్లింగ్ ఉంటుంది. పర్ఫెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం బబ్లింగ్ చేయాలి. ఒకవేళ మీరు పొరపాటున ఒక్క బిట్ అయినా రాంగ్ పెడితే దానికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/3 అని చెప్పి అంటారు, లేదా 1/4 అంటారు. 1/4 అంటే అర్థం ఏంటి? 4 బిట్లు తప్పుగా పెడితే 1 మార్క్ కోల్పోతారు. ఒక 3 బిట్లు కానీ తప్పు పెడితే 1 మార్క్ కోల్పోవడం జరుగుతుంది. ఈ విధంగా 1/3 లేదా 1/4 రేషియో అని చెప్పడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా 5వ పాయింట్ చూసినట్టయితే ఆన్లైన్ క్వశ్చన్ పేపర్ రిప్రజెంటెడ్ పోర్టల్ అని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డేటా అనేది మనం చూసినట్టయితే ఎగ్జామ్ డేట్ అనేది 6 PM ఆఫ్ 7th డే అని చెప్పడం జరిగింది. అయితే దీనికి అంత ప్రాపర్గా అయితే వివరాలు అనేది ఇవ్వలేదు. అయితే నెక్స్ట్ స్టెప్లో మనం తెలుసుకుందాం. తర్వాత ఫైనల్గా ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ఇక్కడ 6th పాయింట్లో చూసినట్టయితే మేకింగ్ ఆన్సర్ ఇన్ ఏ ఓఎంఆర్ షీట్. ఓఎంఆర్ షీట్లోని ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓఎంఆర్ షీట్ ఇస్తారు. ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్లు ఉంటాయి. సరైన ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా బబ్లింగ్ చేయాలి. ఎవరైతే బబ్లింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో వాళ్ళకి మంచి స్కోరింగ్ అనేది చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే బబ్లింగ్ కూడా చాలామంది సరిగ్గా పెట్టడం రాక మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఇంకా అదేవిధంగా 7th పాయింట్ చూసినట్టయితే 7th పాయింట్లో ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 28 మే 2025లో ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 28 మే 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. చివరి తేదీ 17వ తారీఖు 6వ నెల 2025న చివరి తేదీ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 8వ పాయింట్ చూడండి. 8వ పాయింట్లో ఏం చెప్తున్నారంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళే టైం అప్పుడు మొబైల్స్ కానీ వాచెస్ కానీ ఎలక్ట్రికల్ డివైస్ కానీ మెటల్స్ కానీ ఎలా చేయరని చెప్తున్నారు. కనుక మీరు వెళ్ళేటప్పుడు ఓన్లీ మీ యొక్క పెన్ను, ఆధార్ కార్డు, తర్వాత ఆల్ టికెట్ ఏదైతే ఉంటుందో ఆల్ టికెట్, తర్వాత ఫొటోస్ ఈ మాత్రం తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా మెటల్స్ కానీ కాయిన్స్ కానీ తర్వాత మొబైల్స్ కానీ చైన్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళకూడదు. ఇంకా వేకెన్సీ చూసినట్టయితే నేషనల్ డిఫెన్స్ అకాడమీలోని ఆర్మీ అండ్ నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 కేటగిరీల కింద ఉంటుంది. అయితే 3 కేటగిరీలో వేకెన్సీ చూద్దాం. ఆర్మీలో మొత్తం 208 ఇంక్లూడింగ్ 10 ఫర్ ఏ ఫిమేల్ క్యాండిడేట్స్. మహిళలకు 10 కేటాయించడం జరిగింది. మిగతాయి మగవారికి 208 అని చెప్పడం జరిగింది. నేవీలో చూసినట్టయితే మొత్తం 42 + 5 ఫిమేల్స్కి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా
ఎయిర్ ఫోర్స్ చూసినట్టయితే ఫ్లయింగ్ కేటగిరీ 92, ఇంక్లూడింగ్ 2 ఫర్ ఏ ఫిమేల్ క్యాండిడేట్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. గ్రౌండ్ డ్యూటీస్ టెక్ కేటగిరీ అంటే టెక్నికల్ కేటగిరీ 18, ఇంక్లూడింగ్ 2 ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. అదే ఎయిర్ ఫోర్స్ థర్డ్ కేటగిరీ చూడండి, జనరల్ డ్యూటీలో నాన్ టెక్నిక్, ఇక టెక్నిక్ నాన్ టెక్నిక్ అని కూడా చెప్పడం జరిగింది. నాన్ టెక్నిక్ వచ్చి మొత్తం 10 పోస్టులు ఉన్నాయి, ప్లస్ ఫిమేల్స్కి 2 పోస్టులు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా నేవల్ అకాడమీలోని 10+2 కేడ్ ఎంట్రన్స్ స్కీమ్ ద్వారా చూసినట్టయితే 36 అయితే ప్లస్ 4 మహిళలకి ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. టోటల్గా 406 పోస్టులు అనేది ఇందులో ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ పోస్టులే కాదు, మీకు ఎడ్యుకేషన్ మంచి లైఫ్ అనేది ఉంటుంది, 100% కూడా మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఎగ్జామ్ సెంటర్లు చూద్దాం. ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడ ఇచ్చాడు ఏంటని చూసినట్టయితే మనం క్లియర్గా చూద్దాం. ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేశాడో, మనకి హైదరాబాద్ ఇచ్చాడు, తర్వాత పాండిచేరి అంటే మన దగ్గరలో ఉన్నవి చూసినట్టయితే హైదరాబాద్ ఒకటి, తర్వాత ఇంకేమున్నాయి హైదరాబాదు, తిరుపతి, తర్వాత వేలూరు, తర్వాత విజయవాడ, విశాఖపట్నం, ఇంకా మనకి తెలంగాణలో ఏమి చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి 3 ప్లేసెస్ ఉన్నాయి. మరి హైదరాబాద్లో అయితే హైదరాబాద్ ఒకటే మెన్షన్ చేశారు. ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఇంకా చూసినట్టయితే ఇక్కడ ఏమీ లేవమ్మా, కేవలం మనకి హైదరాబాద్ ఒకటే మెన్షన్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ చూసినట్టయితే 3 పాయింట్లు ఏం చెప్తున్నాడంటే, అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్, పెళ్లి కాని మగవారు పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అని ఇవారు చెప్పడం జరిగింది. ఇంకా అదే విధంగా ఇక్కడ ఏజ్ లిమిటెడ్ సెక్స్ అండ్ మెటీరియల్ స్టాటస్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ చూసినట్టయితే 1వ తారీఖు జనవరి 2007 నుండి 1వ తారీఖు జనవరి 2010 ఈ మధ్య ఎవరైతే జన్మించుంటారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. 1వ తారీఖు జనవరి 2007 నుండి 1వ తారీఖు జనవరి 2010 మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మీరు అప్లికేషన్ చేసినప్పుడు మీ 10thలో డీటెయిల్స్ ఎలా ఉంటే అలాగే మెన్షన్ చేయాలి. ఆధార్లో ఉన్నట్టు కానీ పాన్లో ఉన్నట్టు కానీ మెన్షన్ చేయకండి అమ్మా. మీ యొక్క 10th సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలి. అందులో స్పెల్లింగ్ ఎలా ఉంటే అలా మెన్షన్ చేయండి. 100% మీ యొక్క 10th సర్టిఫికేట్లో ఎలాగుంటే అలా గుడ్డిగా మీరు స్పెల్లింగ్లు అనేది మెన్షన్ చేయండి. ఎందుకంటే వెరిఫికేషన్ టైం అప్పుడు మీ యొక్క 10th సర్టిఫికేట్లు ఇవి కూడా మ్యాచ్ అవుతూ ఉండాలి. అందుకనే మన యొక్క 10th సర్టిఫికేట్ ఎలా ఉంటుందో ప్రతిదీ కూడా అలాగే ఉండాలి. ఒకవేళ ఆధార్లో మిస్టేక్ ఉంటే 10th సర్టిఫికేట్ ఎలా ఉంటుందో అలాగే ఆధార్ కార్డులో కూడా మీరు మార్పించుకోవాలి. ఇక్కడ సి పాయింట్ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఆర్మీ వింగ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలోని ఆర్మీ వింగ్కి సంబంధించి 10th క్లాస్ పాస్ ఆఫ్ అని చెప్పడం జరిగింది. 10th క్లాస్ అంటే ప్లస్ 12th క్లాస్ 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ పాస్ అని అందరూ కూడా చేయొచ్చు. ఇంకా సెకండ్ మనం చూడండి, ఎయిర్ ఫోర్స్ నేవల్ వింగ్ ఆఫ్ ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఫర్ ద 10+2 క్యాడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఇండియన్ నేవల్ అకాడమీలో కూడా సేమ్ ఇదే ప్రాసెస్. అయితే ఇక్కడ చూడండి, ఆర్మీకి సంబంధించి ఇంటర్మీడియట్ అని చెప్పారు. ఇంటర్మీడియట్లో గ్రూపుల గురించి ఏం అడగలేదు, ఇంటర్మీడియట్ పాస్ అవుతే చాలని చెప్పాడు. ఇంకా సెకండ్ పాయింట్లో చూడండి, ఎయిర్ ఫోర్స్ సంబంధించి పర్టికులర్గా ఎంపీసీ గ్రూప్ ఎవరైతే ఉంటారో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులుగా ఉన్న గ్రూప్ ఏ గ్రూప్ అయినా పర్లేదు. అయితే అందులోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులు అయితే ఉండాలి. వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ ఎయిర్ ఫోర్స్కి. ఆర్మీ వింగ్ అయితే ఇంటర్ ఎవరైనా పర్లేదని చెప్పడం జరిగింది. ఇంకా అదే విధంగా ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ చూసినట్టయితే హ్యాండిక్యాప్డ్స్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పాలి. ఎందుకంటే హ్యాండిక్యాప్డ్స్కి డిఫెన్స్లో అనే జాబ్లు అనేది చాలా తక్కువగా ఉంటాయి. అయితే గుర్తుపెట్టుకోండి, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. తర్వాత మీ యొక్క ఏజ్ ఎంత ఉంటుంది, ఏజ్ని బట్టి వెయిట్ కూడా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఏజ్ని బట్టి వెయిట్ చూస్తాడు తప్ప మీ పర్సనాలిటీ కాదు. తర్వాత ప్రాపర్గా ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి ఒకటి చూసుకోవాలి. ఒకవేళ ఇంకా మోర్ దెన్ టైం ఉంది, ఎగ్జామ్ అయిన తర్వాత చూస్తారు కాబట్టి నో ప్రాబ్లం, మీకు ఇబ్బంది ఏం లేదు. ఇంకా 4th పాయింట్ చూడండి, ఫీజు. అంటే దీనికి వచ్చి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు చూసినట్టయితే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదు. మహిళలు ఎవరైతే ఉన్నారో ఆల్ కేటగిరీ మహిళలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వారికి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదు. కానీ ఇక్కడ చూడండి, రిమైనింగ్ 100 రూపీస్ ఫీజు అని చెప్పడం జరిగింది. ఓబీసీ, ఓసీ, జనరల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా 100 రూపాయలు ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఫీజు. ఇంకా అప్లికేషన్ సంబంధించిన వెబ్సైట్ చూడండి, upsconline.nic.in అని చెప్పి 5th పాయింట్లో ఇచ్చాడు. ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్తే ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయొచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ దానిపైన ఒక పాయింట్ ఇచ్చాడు చూడండి, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. అన్నట్లకి కాదు, కొన్నట్లకి మాత్రమే. అందులోని మెయిన్ పోస్టులు ఏదైతే ఉంటాయో, కొద్దిగా హై లెవెల్ ఏదైతే ఉంటాయో వాటికి పక్కా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అంటే ఏమీ లేదు, చాలా సింపుల్, మీతో గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ మెయిన్ 2 లాంగ్వేజ్ పర్టికులర్గా రావాలి. ఒకటి ఇంగ్లీష్ లేదా హిందీ అనేది పర్టికులర్గా, హిందీ వచ్చినా పర్లేదు, ఇంగ్లీష్ వచ్చినా పర్లేదు. మోర్ దెన్ మరి ప్రాపర్ అంత అవసరం లేదు, మీకు వచ్చిన ఇంగ్లీష్లో మీరు మాట్లాడగలిగితే చాలు ఆటోమేటిక్గా. అయితే విధంగా ఇక్కడ మనకి పాయింట్ 1 అని చెప్పి కొన్ని విషయాలు మెన్షన్ చేశారు. క్యాండిడేట్ షుడ్ నోట్ 2లో చూడండి, క్యాండిడేట్ షుడ్ ఆల్సో హ్యావ్ డీటెయిల్స్ ఆఫ్ 1 ఫోటో, ఆధార్ కార్డ్, వాటర్ ఐడి, పాన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్,
ఏ అక్కర్లేదు, ఇందులో ఏదో ఒకటి ఉంటే చాలు. ఆ ఒకటి ఐడి ప్రూఫ్ అంటే ఫోటో ఐడి ప్రూఫ్ కింద తీసుకెళ్లాల్సి ఉంటుంది. కనుక మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఒరిజినల్ ఆధార్ కార్డు లేకపోతే ఒరిజినల్ పాన్ కార్డ్ తీసుకెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్. అదేవిధంగా చూడండి, ఇక్కడ ట్రావెలింగ్ ఎలివెన్స్ అని చెప్పడం జరిగింది. ఎగ్జామ్ అయితే ఇందాక నేను అయితే ప్లేసులు చెప్పాను అక్కడే ఎగ్జామ్స్ అవుతుంది, కానీ ఎంట్రీకి సంబంధించి చూడండి, ఎంట్రీ కూడా మేబీ అక్కడే అవ్వచ్చు, లేదా తర్వాత ఏమన్నా మనకి అప్డేట్స్ వస్తే మన మెయిల్కి అప్డేట్ ఇస్తాడు. ఇక్కడ ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో, ఇక్కడ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ కూడా ఎస్ఎస్బి ఎంట్రీ కండక్ట్ చేస్తారు. అయితే ఎస్ఎస్బి ఎంట్రీ కండక్ట్ చేసినప్పుడు మీరు థర్డ్ ఏసీలో ట్రావెల్ చేయొచ్చు, ఏసీ థర్డ్ ఏసీలో ట్రావెల్ చేయొచ్చు. అయితే దానికి కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ వీళ్ళే చెల్లించడం జరుగుతుంది. అయితే క్యాండిడేట్ హూ అప్లై అగైన్ ఫర్ ద సేమ్ టైప్ ఆఫ్ కమిషన్ విల్ నాట్ బి ఎంటర్డ్ టు ట్రావెలింగ్ ఎలివెన్స్ ఆన్ ద సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు ఎవరైతే అప్లై చేసి కొంతమంది ఏజ్ ఇంకా ఉంది కదని చెప్పి 2-3 సార్లు అప్లై చేస్తూ ఉంటారు, కానీ ఒకసారి మాత్రం అవకాశం ఇస్తాడు ఇలా ఎలివెన్స్ అనేది అంచమాట ఇవ్వడు. ఒకసారి ఎవరైతే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ట్రావెలింగ్ ఛార్జెస్ అనేది వాళ్ళు చెల్లిస్తారు. అయితే ట్రావెలింగ్ ఛార్జ్ ఎలా చెల్లిస్తారని చెప్పి మీరు డౌట్ పడవచ్చు. అయితే ఇక్కడ ట్రావెలింగ్ ఛార్జ్ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఎలా అంటే ఆల్ టికెట్ మీద వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ లేకపోతే మీరు టికెట్ తీసుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి కదా, మీ యొక్క డీటెయిల్స్ అనేది మీరు అక్కడ ఫామ్ ఫిల్ చేస్తారు. ఫిల్ చేసి వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఎగ్జామ్ ప్రాసెస్ వచ్చేసి మ్యాథమెటిక్స్ జనరల్ ఎబిలిటీ టెస్ట్. మ్యాథమెటిక్స్ అన్నప్పుడు భయం పడకండి, మీ 10th సిలబస్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. జనరల్ ఎబిలిటీ టెస్ట్ అంటే రీజనింగ్, అంటే మెంటల్ ఎబిలిటీ. మీరు ఈ నమోదయ సైనిక్ స్కూల్ సంబంధించి రీజనింగ్ బుక్స్ ఉంటే చూడండి, మెంటల్ ఎబిలిటీ అయినాయి అవి ప్రిపేర్ అవుతే సరిపోతుంది, మరి ఓవర్గా ఏం అక్కర్లేదు. అయితే దీనికి సంబంధించి చూడండి మ్యాథమెటిక్స్ సంబంధించి 2-4 గంటలు, అంటే ఉదయం ఒక ఎగ్జామ్ మధ్యాహ్నం ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి, మొత్తం ఎన్ని మార్కులకి 900 మార్కులు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూకి సంబంధించి 900 మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఎగ్జామ్ కానీ క్వాలిఫై అయిపోతే మీ యొక్క లైఫ్ అనేది ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయినట్టే. భయం పడవద్దు, మీకు ఇక్కడ 2 సంవత్సరాల వరకు టైం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫస్ట్ అందరూ కూడా భయం పడకుండా అప్లికేషన్ అనేది అప్లై చేయండి. ఒకసారి మీరు అప్లై చేశారనుకో మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఏంటి పేపర్ ఎలా వస్తుంది ఏంటి అనేది. రెండోసారి మళ్ళీ అవకాశం వస్తుంది కదా, అప్పుడు దాన్ని టార్గెట్గా పెట్టుకొని కష్టపడండి, డెఫినెట్గా అది ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవుతారు. ఇంకా అదే విధంగా చూసుకోండి, ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి ఇబ్బంది లేకుండా మన వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తారు. అయితే దానికి సంబంధించిన వాట్సాప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్ట్లో ఉంటుంది. ఆ డిస్క్రిప్ట్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే డెఫినెట్గా మన వాళ్ళు రెస్పాండ్ అయ్యి అప్లికేషన్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మన యొక్క నెంబర్ ఏదైతే ఉందో కింద ఆ నెంబర్ మాత్రమే, మిగతా వీటికి కూడా మీరు ఫోన్ చేసిన అవ్వదు, ఓన్లీ వాట్సాప్ కాల్ వాట్సాప్ మెసేజ్ మాత్రం రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకోండి. ఓకే, ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. సిలబస్ ఏంటనేది ఇక్కడ సిలబస్ దగ్గర నేను చదవండి ఇది, ఎందుకంటే ఇక్కడ మోర్ దెన్ టైం అనేది తీసుకుంటుంది కాబట్టి మీరు వీడియో స్టాప్ చేసి ఇక్కడ సిలబస్ అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ టాపిక్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారు. అర్థమెటిక్, జామెట్రీ, హార్మోనిక్ ప్రోగ్రాము, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇవన్నీ కూడా జామెట్రీలో భాగం అన్నమాట. ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చూసుకొని ప్రతిదీ కూడా ఫోకస్గా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ నేను వీడియో మూవ్ చేస్తాను నెమ్మదిగా, మీరు వీడియో స్టాప్ చేసుకున్న తర్వాత చూసి ఏం ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది ఒక బుక్ మీద రాసుకొని నీట్గా ప్రిపేర్ అవ్వండి. ఇంకా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దానికి మెసేజ్ చేయండి, మన కుర్రాళ్ళు రెస్పాండ్ అవుతారు. మీకు ఇబ్బంది ఏమి ఉండదు, ప్రతిదానికి కూడా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎనీ టైం ఏ టైం అయినా పర్లేదు, మీకు చూసినట్టు రెస్పాండ్ అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ సిలబస్ అనేది ఇంగ్లీష్ కూడా ఉందమ్మా సబ్జెక్ట్ చూడండి. ఒకసారి ఎగ్జామ్ అప్లై చేయండి, ఎగ్జామ్ అప్లై చేశారనుకో ఒకసారి ఆటోమేటిక్గా మొత్తాన్ని సెట్ అయిపోతాయి. జనరల్ నాలెడ్జ్ అంటే మొత్తాన్ని వస్తాయి, మన ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ కంబైన్గా ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ అయితే చెప్పొద్దు, కరెంట్ అఫైర్స్ అయితే ఇంకా 100% మనం ఇచ్చేది ఏదైతే ఉందో 100% మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. మేము చెప్పే కరెంట్ అఫైర్స్లో మీకు 100% స్కోరింగ్ రాదని మీకు అనిపిస్తే అన్సబ్స్క్రైబ్ చేసేయండి, నో ప్రాబ్లం. ఇదంతా సిలబస్సే. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఏంటి సిలబస్ ఎంత ఉంది కదా అని, ఇది అంతా సిలబస్ అయితే ఎంత ఉంటుంది, కానీ అందులోంచి ఫిల్టర్ చేసి మన కరెంట్ అఫైర్స్ కానీ స్కోరింగ్ కానీ కొట్టగలిగితే 12% స్కోరింగ్ మనకు అందులోనే వచ్చేది. ఇక్కడ చూడండి, ఇక్కడ పార్ట్ ఏ, ఇక్కడ చూడండి సెక్షన్ ఎఫ్ కరెంట్ ఈవెంట్స్ అని చెప్పి మెన్షన్ చేశాడా, అక్కడ లాస్ట్లో చూడండి నోట్లోని దేనికి ఎంత % స్కోరింగ్ అనేది చూడండి. మొదట మ్యాథ్స్కి వచ్చి 25,
తర్వాత ఇంగ్లీష్కి వచ్చి 10%, లాస్ట్ని కరెంట్ అఫైర్స్కి 10% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది పర్సంటేజ్లోని. కనుక మీరు భయపడాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కాబట్టి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే అక్కడ సిలబస్ కూడా రావడం జరుగుతుంది. మీరు సిలబస్ అనేది అక్కడ డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా ఇబ్బంది అయితే మీ దగ్గర ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళండి, లేదా అక్కడ తీసుకోండి. లేదా ఇంకా ఇబ్బంది అయితే మన వాట్సాప్ నెంబర్ ఉందిగా, మెసేజ్ చేసేయండి, మనం పంపించేద్దాం పీడిఎఫ్. ఇంకా ఇబ్బంది ఉంటుంది. సిలబస్ నీట్గా జెరాక్స్ తీసుకొని నీట్గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి. అదే విధంగా మేము చెప్పే విధానాలు ఏమన్నా తప్పుగా ఉన్నా, మీకు ఏమైనా డౌట్ అనిపించినా సరే నాకు కామెంట్ చేయండి, డెఫినెట్గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీ యొక్క స్నేహితులతో మాత్రం డెఫినెట్గా షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎవరైతే మాకు జాబ్ కావాలి, మా లైఫ్ సెటిల్ అవ్వాలనుకుంటారో వాళ్ళందరికీ ఇది ఒక 100% చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మన యొక్క ఛానల్ ఏంటి, టెక్ టుడే ఛానల్లో ప్రతిరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తాయి. ఇంకా మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.